మనం నిన్నటి వీడియోలో అమెరికాకి, ఇరాన్‌కి జరిగినటువంటి యుద్ధంలో అసలు చరిత్ర ఏంటి? వాళ్ళకి ఎందుకు యుద్ధం చేసుకుంటున్నారు? ఇరాన్‌కి అమెరికా అంటే ఎందుకు కోపం అనేది మన హిస్టరీ తెలుసుకున్నాం. అంతేకాకుండా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి బలాబలాలు ఏంటనేది కూడా గత వీడియోలో మనం చూసాం. ఈ వీడియోలో మనం ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి బలాలేంటి? అలాగే అమెరికా దగ్గర ఉన్నటువంటి బలం ఏంటి? ఇరాను ఈ బలాలతో సరిపోల్స్తుందా? ఎవరు గెలుస్తారు యుద్ధంలో అనేది ఒక అంచనాతో ఈ వీడియోలో ట్రై చేద్దాం. ముందుగా ఇజ్రాయెల్ గురించి మాట్లాడదాం. ఇజ్రాయెల్ గురించి మాట్లాడితే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి సైన్యం దాదాపు 1,70,000 మంది మాత్రమే సైనికులు వీళ్ళకి. కానీ చాలా ట్రైన్డ్ సోల్జర్స్ అనమాట వీళ్ళు. చాలా ఇమ్మీడియట్‌గా రియాక్ట్ అవ్వగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి సోల్జర్స్. నెక్స్ట్ ఇంకేముంది వీళ్ళకి అడ్వాంటేజు? స్ట్రాంగ్ ఐరన్ డోమ్ ఉంది వీళ్ళకి. ఎటువంటి గాల్లో నుంచి వచ్చేటువంటి ఎటువంటి మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ ఈ ఐరన్ డోమ్ ఉండడం వల్ల గాల్లోనే పేలిపోతాయి. దాదాపు 95% హై సక్సెస్ రేట్ ఉన్నటువంటి ఈ ఐరన్ డోమ్ ఉండడం వల్ల ఇజ్రాయెల్‌కి ఎటువంటి ప్రమాదం జరగదు. ఇకపోతే ఇంకేముంది వీళ్ళ దగ్గర? వీళ్ళకి దాదాపు 80 నుంచి 100 వరకు న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయని చెప్పి అంచనా ఉంది వీళ్ళకి. కానీ అఫీషియల్‌గా ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీలో టాపర్స్. ఇంటెలిజెన్స్‌లో వీళ్ళని కొట్టిన వాళ్ళు లేరు. ఎందుకంటే మొజాద్ అనే స్పై ఏజెన్సీ వీళ్ళకే ఉంటుంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వీళ్ళు ట్రాక్ చేస్తారన్నమాట. అంత అద్భుతమైనటువంటి స్పై ఏజెన్సీ ఈ మొజాద్. ఈ మొజాద్ వీళ్ళ కోసం పనిచేస్తుంది. సో ఇది అంతేకాకుండా వీళ్ళకి సైబర్ టెక్నాలజీ కానీ, అలాగే ఎయిర్ ఫోర్స్ కానీ ఇవన్నీ కామనే ఉన్నాయి. ఇంకా అమెరికా గురించి మాట్లాడదాం. అమెరికాకి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి దేశం ఏదైనా ఉందంటే అది అమెరికా, మనందరికీ తెలుసు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం వీళ్ళు కేటాయించేటువంటి బడ్జెట్ ఏది డిఫెన్స్ కోసం $800 బిలియన్. సో అంత పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారంటే ఎన్ని రకాల ఆయుధాలు, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆయుధాలు వీళ్ళు తయారు చేస్తూ ఉండాలి. సో అది కూడా మనం గమనించాల్సినటువంటి విషయం. మరి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సోల్జర్స్ దాదాపు 1.3 మిలియన్ సోల్జర్స్ యాక్టివ్గా ఎప్పుడు వీళ్ళకి అందుబాటులో ఉంటారు. అంతేకాకుండా 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి. F-22 రాఫ్టారు, F-16, F-35 లాంటి ఫైటర్ జెట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో అంతేకాకుండా ఇక ఇవన్నీ కామన్. ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, అలాగే డిఫెన్స్ కానీ ఇవన్నీ వీళ్ళకి స్ట్రాంగే. సో ఇంత స్ట్రాంగ్ ఉన్నటువంటి అమెరికా, ఇజ్రాయిల్ వీళ్ళతో పోటీ పడుతుంది. ఎవరితో? చాలా చిన్న దేశం ఇరాన్ లాంటి చిన్న దేశంతో పోటీ పడుతుంది. అయినా ఇరాన్ ఎక్కడ తగ్గట్లా. ఇరాన్ ఎందుకు తగ్గట్లేదు? వీళ్ళు ఇంటర్నేషనల్గా స్ట్రాంగ్ అయ్యి ఉండొచ్చు, కానీ రీజనల్గా ఇరానే ఇక్కడ స్ట్రాంగ్. ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళకి సైబర్ సెక్యూరిటీ ఉండొచ్చు, కానీ రీజనల్ లెవెల్లో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్ వీళ్ళ దగ్గర లేవు. ఇంకొక ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే రీసెంట్గా జరిగినటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ, అలాగే గాజాకి అంటే ఇరాను ఇజ్రాయెల్కి జరిగినటువంటి గాజా యుద్ధం కానీ ఈ జరుగుతున్నప్పుడు అమెరికా ఏం చేసింది? వీళ్ళకి ఆయుధాలు సప్లై చేసింది, ఉక్రెయిన్కి ఇజ్రాయెల్కి. ఇలా సప్లై చేయడం వల్ల అమెరికా దగ్గర ఉన్నటువంటి 25% ఈ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి సప్లై చేయడం వల్ల ఇప్పుడు రీసెంట్గా ఇన్ఫర్మేషన్ ఏం లీక్ అయిందంటే ఆయుధాలు తగ్గుతున్నాయి, అమెరికా దగ్గర ఆయుధాలు చాలా తక్కువ అయిపోయినాయి అని చెప్పి రీసెంట్గా ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యింది. ఇంకొక 10-15 రోజులకు మించి ఆయుధాలు అమెరికా దగ్గర ఉండవు అని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రతిరోజు అమెరికా 500 కోట్లకు పైగా 500 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ని ఈ యుద్ధానికి కేటాయిస్తూ ఉంది. చూడండి, ఇక్కడ ఇరాన్ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ కేవలం ఒక 30 లక్షల రూపాయలతో తయారైనటువంటి ఒక మిసైలు దాదాపు 35-40 కోట్ల రూపాయలతో తయారైనటువంటి మిసైల్స్ని ఈజీగా కొట్టేస్తుంది. సో నేను నిన్నటి వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. వీళ్ళు డ్రోన్ టెక్నాలజీలో వీళ్ళు సొంతంగా తయారు చేసుకునేటువంటి డ్రోన్స్ చాలా తక్కువ బడ్జెట్లో తయారు చేసుకుంటారు. 100ల కొద్ది డ్రోన్లు ఇజ్రాయిల్ మీదకి, అటు అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడైతే చుట్టుపక్కల కంట్రీస్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి మీదకి ఈ డ్రోన్ల ద్వారా దాడి చేస్తూ ఉన్నారు. సో ఎంత అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఉండి కూడా ఇరాన్ని ఆపలేకపోతున్నారు. ఇరాన్ని ఆపలేకపోవడానికంటే వాళ్ళకు ఉన్నటువంటి మొండి పట్టది పంతం. మరి అంతేకాకుండా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది మాట్లాడుకుంటున్నాం కదా, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించి మాట్లాడాలంటే దీని మీద అమెరికా పట్టు సాధిస్తుందా అంటే అది కష్టమే. కానీ అమెరికా ఏం చెప్తుంది?
స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గరికి మా అమెరికా నావికా దళాలు వస్తాయి, రక్షణగా ఉంటాయి అని చెప్పి అమెరికాకు సంబంధించి ట్రంప్ చెప్తున్నాడు. మరి ఎప్పటికి జరగాలి అది? ఈ లోపల జరగాల్సినటువంటి విధ్వంసం మొత్తం జరిగిపోతుంది. కానీ ఇరాన్ ఏం చెప్పింది? మేమేం చేస్తామంటే చైనాకి సంబంధించినటువంటి నౌకలు ఏవైతే ఉన్నాయో ఆటిని మాత్రం మేము పంపిస్తాము స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గుండా. మిగతా ఏ నౌకల్ని మేము పంపించమని చెప్పి కరాఖండిగా చెప్పేసేసినాయి. సో ఇది ఇప్పుడున్నటువంటి విషయం. ప్రెజెంట్ నడుస్తున్నటువంటి విషయాలైతే ఇవి. మరి దీని గురించి మీకు ఇంకేమన్నా తెలిస్తే నాకు కామెంట్స్‌లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.